ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో 65 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఇప్పటికే హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేటలో ఈవీ బస్సులు నడుస్తున్నాయని చెప్పారు. సీఎం సూచనతో 373 కొత్త కాలనీలకు ఆర్టీసీ బస్సులు కనెక్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆర్టీసీలో ప్రతిరోజు 60 లక్షల మంది ప్రయాణం చేస్తుంటే వారిలో 40 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉన్నారని చెప్పారు ఎండీ నాగిరెడ్డి. కొద్దిగా వెనక జరగండి. ఆ టీఎస్ఆర్టీసీ బోర్డు కనబడలేదు. ఆ బోర్డు కనబడలేదు. ఎక్కడైనా ఇంకా మా కాలనీకి బస్ కావాలనుకునేటువంటి వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి ఆర్టీసీ కార్యాలయాన్ని కానీ లేదా డిపోకి కానీ బస్ స్టేషన్ కానీ వెళ్ళి మీకు సంబంధించినటువంటి వినతిని ఒక సూచన చేయొచ్చు అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా కోరుతాను. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున మెట్రో కూడా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది, సిటీ అంతా కూడా ఎక్స్పాన్షన్ అవుతూ ఉంది. ఒక మనం ముందు చూపుతోటి ప్రణాళికలు చేసుకుంటూ ఉన్నాం. దానికి అనుగుణంగా కొత్త డిపోస్ కానీ కొత్త ఎలక్ట్రికల్ ఛార్జ్ స్టేషన్స్ కానీ అనేక రకాలుగా అభివృద్ధి చేసుకునే సందర్భంలో ఇది ఒక విప్లవాత్మక మార్పుగా మేము భావిస్తాను. ఎందుకంటే ఆర్టీసీ చాలా సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి రూట్లలో బస్సులు నడపడం తప్ప కొత్తగా ఇన్నోవేటివ్గా కొత్త కాలనీలకు కనెక్ట్ చేయాలనేటువంటి ఆలోచన లేకుండా ఇలా కొత్త కాలనీలకు కనెక్ట్ చేసేటువంటి ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుడుతున్న సందర్భంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తా ఉన్నాం. ప్రజలు దీన్ని ఉపయోగించుకోండి. ఐటీ కారిడార్లో కూడా నెగోషియేషన్స్ అవుతూ ఉన్నాయి. వాళ్ళు చిన్న చిన్న వాహనాలే కాకుండా ఒక కలెక్షన్ పాయింట్ ఉంటే అక్కడ నుంచి ఐటీ వాళ్ళ యొక్క సెంటర్స్కి ఎక్కడెక్కడైతే ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళ ఆఫీసెస్ ఉన్నాయో అక్కడ దాకా వాళ్ళు ఏ విధమైన అనుకుంటే ఏసీ కావచ్చు లేకపోతే ఇంకే రకమైన బస్సులైనా కూడా మేము సంస్థ తరఫున ప్రొవైడ్ చేసేటానికి తయారుగా ఉన్నాం. పద్ధతుల్లో మీకు ఉండేపడేటువంటి ఇప్పుడు ఏదైతే క్యాబ్స్ వాడుతూ ఉన్నారో దానివల్ల ట్రాఫిక్ జామ్ కావడం, ఇబ్బంది వల్ల వాళ్ళ కమ్యూనికేషన్ రీచ్ కావడం ప్రాబ్లం అవుతుంది. అందుకే ఆర్టీసీని ఇది ప్రజా రవాణా వ్యవస్థకు ఒక మూల స్తంభం. అందులో పేద ప్రజలకు సంబంధించినటువంటి రవాణా గతంలో రైల్వే ఏ విధంగానైతే ఈ దేశ ప్రజానికానికి రైల్వే ఒక ప్రజా రవాణా వ్యవస్థకు పెద్ద అది ఉందో తెలంగాణలో ఆర్టీసీ అనేటువంటిది ఒక పేద ప్రజలకు గుండె చప్పుడు. ఇప్పటి వరకు 325 బస్సులు ఈ రోజు తోటి కంప్లీట్ చేయడం జరిగింది సార్. ఇంకొక 175 బస్సెస్ ని జనవరి ఎండింగ్కి వచ్చేస్తాయి. ఇది కాకుండా 2800 బస్సెస్ ని మనం పిఎంఈ డ్రైవ్ కింద కూడా తీసుకోవడం జరిగింది. అది జీసీసీ కాంట్రాక్ట్, అంటే పర్ కిలోమీటర్ అనే రేట్. ఇది కూడా అదే పద్ధతిలో తీసుకుంటున్నాము. సో ఈ పద్ధతిలో తీసుకొని మొత్తం సిటీలో పొల్యూషన్ లేకుండా మనం అత్యంత ఎఫిషియన్సీ తోటి చాలా చక్కటి డైరెక్షన్స్ లీడర్షిప్ మాకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.